2 సంవత్సరాల క్రితం మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మెజారిటీకి కావలసినటువంటి సీట్లు సాధించలేకపోయింది. ఇంకొక 32 సాధించాల్సింది. వాస్తవంగా అంతకు ముందు లెక్క అయితే 63 తగ్గినాయి. అంటే 303 2019లో గెలిస్తే మొన్న 240 గెలిచారు. మెజారిటీకి కావాల్సింది కూడా 272. ఈవెన్ 2014లో కూడా 283 సొంతగా బీజేపీ గెలిచింది. అప్పుడు 350 దాకా సీట్లు 2019లో సాధించింది. ఆ స్థాయి దాకా సాధించింది కాస్త మొన్నటిసారి ఎన్డీఏగా 293 గెలుచుకోవడమే ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కారణమైంది. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ కాస్త 318కి పెరిగింది. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాలు శివసేన వాళ్ళు రావడం కావచ్చు, అటు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేరడం కావచ్చు, ఇటు 6 అటు 20 మంది చేరడంతో ఇప్పుడు ఎన్డీఏ బలం 318కి పెరిగింది.